నా ప్రాణమే నువ్వు. ఈ కథలో 6వ భాగం విందామండి. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్. పద్మనాభం, మైథిలి ఒక ఊరు వెళ్తారు. ఒక ఇంటి ముందు కార్ ఆపుతాడు రవి. ఇదే అంకుల్ వాళ్ళ ఇల్లు. ఇంటి ముందు కార్ ఆగగానే ఒక 24, 25 ఏళ్ల అమ్మాయి తొంగి చూసి ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోతుంది. రవి వచ్చి పదండి అని అమ్మమ్మ అని పిలుస్తూ లోపలికి వెళతాడు. మంచం మీద కూర్చుని ఉన్న సుభద్ర, ఏంట్రా నా మనవడేడి? వాడు ఏ తప్పు చెయ్యడు అని మీకు తెలుసుగా, మరి వాడిని వదిలేసి వచ్చారా అని ఏడుస్తూ, నేను పోతే గాని ఈ సమస్య తీరదు. నా వల్లే వాడు ఉద్యోగం చెయ్యకుండా ఇక్కడ ఉన్నాడు. ఆ పాపిష్టి వాళ్ళ వల్ల ఈరోజు జైలు పాలయ్యాడు అని ఏడుస్తూ అక్కడికి వచ్చిన మైథిలిని, పద్మనాభంని చూసి, ఎవరు బాబు మీరు? నేను బ్రతికి ఉన్నానో లేదో చూడమని పంపించాడా నా మనవడు? వాడికి ఎలాంటి శిక్ష వేస్తారో చెప్పండి. ఒకరోజు ముందుగా నేనే పోతాను. నా కర్మకాండలు చేసిన తర్వాత వాడిని ఆ శిక్ష విధించమనండి. బ్రతికి ఉంటే ఆ వార్త నేను భరించలేను అని ఏడుస్తూ స్పృహ తప్పిపోతుంది సుభద్ర. రవి, సరోజా త్వరగా నీళ్లు తీసుకురా, అమ్మమ్మ పడిపోయింది. ఇంతకు ముందు చూసిన యువతి నీళ్లు తీసుకొస్తుంది. రవి మొహం మీద కొన్ని చల్లి నీళ్లు తాగిపిస్తాడు సుభద్ర చేత. సరోజా, అన్నయ్యని పోలీసులు తీసుకెళ్ళినప్పటి నుంచి ఇంతవరకు ఏమీ తినలేదా అని అడుగుతాడు. లేదు, తినలేదు. వాళ్ళని అలా చూసిన మైథిలి వెళ్ళి ఆమె మంచం మీద కూర్చుని, బామ్మ మీ మనవడికి ఏమీ కాదు, నా మాట వినండి అని. సరోజ, నువ్వు బామ్మకి భోజనం తీసుకునిరా అని చెప్తుంది. తను అన్నం కలిపి పెడుతూ, బామ్మ నీ మనవడిని నీకు అప్పగిస్తే నాకేమిస్తావు? పద్మనాభం కూతురు వైపు ఆశ్చర్యంగా చూస్తాడు. బంగారు బొమ్మలా ఉన్నావు. నా పేరు మీద ఉన్న ఆస్తి నీకు రాసి ఇచ్చేస్తాను. అదే జరిగితే నాకాస్తి వద్దు. నాన్న చాలా సంపాదించారు మా కోసం. నీకు ఆస్తి వద్దు అంటే నా మనవడినే ఇచ్చేస్తాను, తీసేసుకో అని మైథిలి బొగ్గ మీద ముద్దు పెడుతుంది సుభద్ర. ఇలా మాయ చేసి అన్నం తినిపిస్తుంది. సరోజని తీసుకుని హత్య జరిగిన ఇంట్లోకి వెళుతుంది. 2 ఇళ్ళు కలిసే ఉంటాయి. అక్కడికి వెళ్ళగానే సరోజ ఏడుస్తూ, సరోజగారు అంటూ కాళ్ళ మీద పడి ఏడుస్తూ, ఈ హత్యలు అన్నయ్య చెయ్యలేదు, చేసింది నేను. ప్రతిరోజు తాగి వచ్చి కూతురు అని నాన్న, చెల్లెలు అని అన్నయ్య నా మానాన్ని దోచుకుని నన్ను బ్రతికి ఉన్న శవాన్ని చేశారండి. మంచంలో ఉన్న అమ్మకి తెలిస్తే బాధపడుతుంది అని నరకం అనుభవిస్తూ జీవించాను. అమ్మ పోయిన తర్వాత మరీ ఎక్కువైపోయింది. వాళ్ళ తండ్రి కొడుకులు అన్న విషయం మర్చిపోయి ఒకరి తర్వాత ఒకరు నా పట్ల రాక్షసంగా ప్రవర్తిస్తూ ఉంటే భరించలేక హత్యలు చేశాను. బాగా తాగిన మైకంలో ఉండగానే 2 కొడవలితో నరికేశాను. అది తెలిస్తే అందరి ముందు చులకనవుతాను అని తన నెత్తిన వేసుకున్నాడు. నేనెంత చెప్పినా వినలేదు. చెబుతూనే ఏడుస్తూ ఉంది సరోజ. తనతో సరోజని, బామ్మని మనతో తీసుకెళ్దాం అని తండ్రిని ఒప్పించి కారులో ప్రయాణమవుతారు. పద్మనాభం మాత్రం తన కూతుర్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. పద్మనాభం, రవి ఇద్దరూ ముందు కూర్చుని ఉంటే బామ్మ, సరోజ, మైథిలి వెనక సీట్లో కూర్చున్నారు. ప్రవీణ్, నువ్వెలా వస్తావు అడుగుతాడు పద్మనాభం. కార్తీక్ కారు ఉంది అంకుల్, నేను దాంట్లో వస్తాను. వచ్చేటప్పుడు అందరం కలిసి వస్తాము అని రిప్లై ఇచ్చి ఇంట్లోకి వెళ్ళి అన్ని గదులు వేసి ముందు కూడా లాక్ చేసి కార్తీక్ కార్తో బయటికి వస్తాడు. నాన్న, మనం గవర్నర్ గారిని కలుసుకోవాలి. నీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి రేపు అపాయింట్మెంట్ తీసుకుంటారా అని అడుగుతుంది. పద్మనాభం కూతురి వైపు చూసి వెంటనే తన పిఏకి ఫోన్ చేస్తాడు. పద్మనాభం పిఏకి ఇల్లు కట్టించాడు ఈ మధ్యే. ఇల్లు వాళ్ళు అనుకున్న దానికన్నా అందంగా రావటంతో పద్మనాభానికి ఫోన్ నెంబర్ ఇచ్చి
మీకేదైనా హెల్ప్ కావాలి అంటే నాకు ఫోన్ చెయ్యమని చెప్తాడు అతను. గవర్నర్ గారి అపాయింట్మెంట్ రేపు కావాలి అని అడగటంతో సరే సార్ అని కార్ ఇల్లు చేరగానే గవర్నర్ పిఏ ఫోన్ చేసి రేపు 11 గంటలకి మీకు అపాయింట్మెంట్ ఇచ్చారు, మీకు మెసేజ్ పెడతాను, దాని ప్రకారం రండి అని కాల్ కట్ చేస్తాడు. ఇంటికి వెళ్ళేసరికి శరత్, స్వాతి, లక్ష్మి ఎదురు చూస్తూ ఇంత లేట్ అయిందేంటి అని శరత్ స్వాతి వైపు చూస్తాడు. ఇందాక ఫోన్ చేశావుగా, ఏం చెప్పాడు అని అడుగుతుంది. దారిలో ఉన్నామని చెప్పాడు. అంటే ఈ ఊరు చాలా దూరమా అని భయపడుతూ అడుగుతుంది లక్ష్మి. అక్కడ ఉన్న కార్తీక్ ఫ్రెండ్స్, మీకేమీ భయం లేదు ఆంటీ, మా ఊరంతా వాడి వైపే ఉంటారు, ఒకవేళ ఏదైనా శిక్ష వేస్తే కోర్టు ముందు కనీసం ఒక 500 మంది వస్తారు. వీళ్ళు మాట్లాడుతూ ఉండగానే పద్మనాభం వాళ్ళు వచ్చేస్తారు. అందరి వైపు చూసి మాట్లాడొద్దు అని బామ్మని తన రూంలోకి తీసుకెళ్తుంది. పద్మనాభం శరత్ ఆఫీస్ రూంలోకి వెళ్ళి మొత్తం జరిగింది చెప్తాడు. అంటే అతను తప్పు చేయకుండా సొంత చెల్లి కాకపోయినా కాపాడటం కోసం తన మీద వేసుకున్నాడు. చాలా మంచివాడు కార్తీక్, చదువుకున్నవాడు. నిజంగా మన తల్లి ఇష్టపడితే అతనితోనే పెళ్లి చేద్దాం అంటాడు శరత్. అతనికి ఇష్టం అవునో కాదో తెలుసుకోవాలిగా, అయినా అని పద వెళ్దాం, లేదంటే నీ మరదలికి అనుమానం వస్తుంది. ఇంటికి తీసుకొచ్చిన కార్తీక్ అమ్మమ్మకి మా పెదనాన్న అని, శరత్ని మా పెద్దమ్మ అని స్వాతిని పరిచయం చేసి, బామ్మ వీళ్ళు డాక్టర్స్, నీకు రేపటి నుంచి అన్నీ చెకప్కి చేస్తారు అని ఆమె పక్కన కూర్చుంటుంది. శరత్ కూడా చైర్ దగ్గరికి తీసుకుని, మీరు భయపడకండి, మా బంగారు తల్లి తీసుకుంటే ఓటమి లేదు, మీ మనవడిని సోమవారం సాయంత్రానికి ఇంటికి తీసుకొస్తుంది. ఆమెతో మాట్లాడుతూనే బీపీ షుగర్ చూసి మందులిస్తాను, తిని హాయిగా పడుకోండి అని శరత్ లేవబోతుంటే, బాబు ఒక్క నిమిషం, నేను పోతే వాడు ఒంటరివాడైపోతాడు, నీకు నీ కూతురికి నచ్చితే మా వాడిని ఈ ఇంటికి అల్లుణ్ణి చేసుకోండి అని అడుగుతుంది. శరత్ ఆమె చెయ్యి నొక్కి ధైర్యం చెప్తూ, వాళ్ళ పెళ్ళి మన చేతిలో లేదు, వాళ్ళిద్దరూ ఇష్టపడితే చేస్తాను, మీరు హాయిగా పడుకోండి అని వెళ్ళిపోతాడు. మైథిలి తనకి దుప్పటి కప్పి బయటికి వస్తుంది. పెదనాన్న మాటలు తలుచుకుంటూ గదిలోకి వెళ్ళి మంచం మీద పడుకుని, కార్తీక్ ఎలాంటివాడు, నేను అతనిని చూసిన వెంటనే ఇష్టపడటం ఏంటి, అసలు తను నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడా, కేసు నుంచి విడిపించనని అడిగాం అనుకుంటాడేమో, వద్దు, తనలో ఏముందో తెలుసుకోవాలి, ఎవరినైనా ప్రేమించాడేమో అలా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటుంది మైథిలి. కూతురు కోసం గదిలోకి వచ్చిన లక్ష్మి, పద్మనాభం ఇద్దరూ సంతోషంగా నిద్రపోతున్న మైథిలిని చూసి పదండి అంటుంది. ఏంటి నీకు అంత తొందరగా ఉందా అని గట్టిగా హగ్ చేసుకుని వాళ్ళ గదిలోకి వెళతారు పద్మనాభం, లక్ష్మి. నిద్ర లేవకుండా పడుకున్న ఆకాష్ దగ్గరికి వచ్చి, బావా స్పెషల్ క్లాస్ ఉంది, నువ్వు తీసుకెళ్తావా, నన్ను వెళ్ళమంటావా అని అడుగుతుంది అభిజ్ఞ. మైత్రి వాళ్ళతో వెళ్ళకపోయావా, నాకు కొంచెం ఫీవర్గా ఉంది. ఫాస్ట్గా ఆకాష్ నుదుటి మీద చెయ్యి వేసి ఫాస్ట్గా అత్త అత్త అని పెద్దగా అరుస్తూ కిచెన్లోకి వెళ్తుంది. ఏంటే నీ గావు కేకలు, ఏమైంది అంటూ కొంగుకి చెయ్యి తుడుచుకుని వెనక్కి తిరుగుతుంది లలిత. తనని చెయ్యి పట్టుకుని లాక్కుని వెళుతూ ఉంటే ఆకాష్ గదికి తీసుకువెళ్ళి కొడుకు ఒంటి మీద చెయ్యి వేసి, ఇప్పుడేం చేయాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే 1 మంత్ ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి, ఇష్టం వచ్చినట్టు హాస్పిటల్కి వెళ్ళకూడదు, ప్రసాద్ కూడా నిన్నే ఊరు వెళ్ళారు, ఇప్పుడు ఇండియాలో మిడ్ నైట్ అవుతుంది, ఎలానే అని విసుక్కుంటూ కుర్చీలో కూలబడుతుంది లలిత. అభిజ్ఞ వెంటనే తండ్రికి ఫోన్ చేస్తుంది. అర్ధరాత్రి కూతురు నుంచి కాల్ చూసి హడావుడిగా, చెప్పు తల్లి, ఇప్పుడు ఫోన్ చేస్తావేంటి అని అడుగుతారు శరత్. నాన్న, బావకి ఫుల్ ఫీవర్, మావయ్య లేరు, అత్తయ్య కంగారు పడుతుంది, డాక్టర్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవాలట అనగానే నువ్వు వీడియో కాల్ చేసి బావని చూపించు. సరే నాన్న అని వీడియో కాల్లో
ఆకాష్ని చూపిస్తుంది. లలిత కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ, మీ బావగారు ఉంటే తెలిసిన డాక్టర్స్ ఫోన్ చేసేవాళ్ళు. నాకు కాలు చెయ్యి ఆడట్లేదు అక్క, కొన్ని మందులు ఇంట్లోనే ఉంటాయి అని బావ చెప్పాడు ఓసారి. అభిజ్ఞకి చూపించు అనగానే తన రూమ్లో ఉన్న మందుల బాక్స్ తెచ్చి అభిజ్ఞకి ఇవ్వగానే తండ్రికి చూపిస్తుంది. కొన్ని పేర్లు చెప్పి ఎలా వాడాలో కూడా చెప్పి ఫోన్ కట్ చేస్తాడు శరత్. తండ్రి చెప్పిన మందులు వేస్తూ నుదుటి మీద నీళ్లలో తడిపిన క్లాత్ని వేస్తూ సాయంత్రం వరకు పక్కనే కూర్చుని ఉంటుంది అభిజ్ఞ. కాలేజీ నుంచి వచ్చిన మైత్రి, రాకేష్ ఆకాష్కి ఫీవర్ అని లలిత చెప్పగానే ఫాస్ట్గా రూమ్లోకి వెళతారు. అప్పటికే వాడిన మందుల వల్ల ఫీవర్ కొంచెం తగ్గుతుంది. రాకేష్ మంచం మీద కూర్చుని, ఏంట్రా రాత్రి డ్రైవింగ్ నేర్పిస్తూ ఐస్ క్రీమ్ తిన్నావా? నీకు పడదు అని తెలిసి ఎందుకు తిన్నావు అని అడుగుతాడు. ఏంటి రాకేష్, బావకి ఐస్ క్రీమ్ పడదా? ఆ మాట ముందే చెప్పొచ్చుగా, నేను తిననని బలవంతంగా తినిపించాను అని కళ్ళ వెంట నీళ్లు తిప్పుతూ అడుగుతుంది అభిజ్ఞ. ఆకాష్ కన్నీళ్లు తుడుస్తూ, ఇప్పుడేం కాలేదు, నువ్వు చెప్పకు. రాత్రి ఐస్ క్రీమ్ పడదు అంటే ఏమయ్యేది అంటుంది కోపంగా. ప్రతిదానికి ఎందుకు ఇలా బాధపడతావు అని చెయ్యి పట్టుకుంటాడు ఆకాష్. నేను వెళ్ళి టీ తెస్తాను అందరికీ అని కిందకి వెళుతుంది మైత్రి. మైత్రి వెనకాలే రాకేష్ కూడా వెళతాడు. ఏంటి బావకి ఫీవర్ అంటే అక్కడ కూర్చోకుండా ఇక్కడికి వచ్చావెందుకు, వెళ్ళు అని నెట్టేస్తుంది. ఇంచ్ కూడా కదలడు. వద్దులేమ్మా, నువ్వు నెట్టలేవు కానీ వదిలేయ్, అత్తమ్మ వస్తుంది, నువ్వు వెళ్ళు. వెళ్ళవయ్య బాబు. నేను ఇక్కడే ఉంటాను, టీ ఎలా పెడతావో చూస్తాను అని మైత్రి నడుము మీద చెయ్యి వేస్తాడు. అందుకే నిన్ను వెళ్ళిపోమంది. నీ చేతులు టీ పెడుతున్నాయి, నావి ఖాళీగా ఉంచటం ఎందుకు, వాటి పని అవి చేస్తూ ఉంటాయి అంటాడు. నువ్వు కానీ అని నడుము గిల్లుతాడు. అబ్బా అని పెద్దగా అరవబోతూ ఉంటే చేత్తో నోరు మూసి దగ్గరికి తీసుకుంటాడు. ప్లీజ్ బావా వదిలే, ఇలా అయితే నేను చదువు మానేసి ఇండియా వెళ్ళిపోతాను. పో, నేను నీ వెనకాలే వస్తాను, మనిద్దరమే ఒకే డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలి అని మావయ్య చెప్పాడు. నేను రెడీ, నీతో ఎక్కడికైనా అని బొగ్గ మీద వేళ్లతో నొక్కి వెళ్ళిపోతాడు. గుండె దడదడలాడుతూ ఉంటే అదుపులోకి తెచ్చుకుని టీ ఇవ్వటానికి వెళుతుంది. తలుపులు దగ్గరికి వేసి ఉంటాయి. బయట నుంచి అభిజ్ఞ అని పిలుస్తుంది. అభిజ్ఞ వచ్చి టీ తీసుకుని, థ్యాంక్స్ రా. అత్తయ్య బాధగా ఉన్నారు, ఈరోజు నైట్ డిన్నర్ ఇద్దరం ప్రిపేర్ చేద్దాం అంటుంది. అభిజ్ఞ, నేను చేస్తానులే, నువ్వు ఆకాష్ గారిని చూసుకో. ఫీవర్ లేదుగా? పెదనాన్నకి ఫోన్ చేశావా? తగ్గింది అని. సారీ మైత్రి, చెయ్యలేదు, ఇప్పుడు చేస్తాను. థ్యాంక్స్ గుర్తు చేసినందుకు అని మైత్రిని హగ్ చేసుకుని గదిలోకి వెళ్తుంది. మైత్రి కిచెన్ వైపు వెళ్తుంది. మైత్రి వెనకాలే రాకేష్ కూడా వెళ్ళి, ఏమైనా హెల్ప్ కావాలా అని అడుగుతాడు. ఉల్లిపాయలు కట్ చేయి అని ఉల్లిపాయలు తన ముందు పెడుతుంది. తను అన్నీ వండి డైనింగ్ టేబుల్ మీద సర్దుతుంది. నువ్వు వెళ్ళి అతన్ని తీసుకునిరా త్వరగా, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. రాకేష్ తండ్రి వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళేసరికి లలిత శరత్తో మాట్లాడుతూ ఉంటుంది. శరత్, నువ్విచ్చిన మెడిసిన్ చాలా బాగా పనిచేసింది. నీ కూతురు వాడి పక్కన ఉండి చూసుకుంది. ఏదైనా ఆడపిల్లలు ఉంటే ఆ ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది కదా. ఇంతలో మైత్రి టీ ఇచ్చి, అత్తమ్మ నేను వంట చేస్తాను, మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి వెళ్తుంది. ఇద్దరు బంగారు తల్లులు నా కోడళ్ళు అంటూ పక్కన నిలబడి చూస్తున్న కొడుకుని చూసి ఫోన్ కట్ చేసి, ఏంట్రా నాకు మా తమ్ముడికి దిష్టి పెడుతున్నావా అని అడుగుతుంది రాకేష్ని. ఎర్లీ మార్నింగ్ లేచి కార్తీక్ ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ తయారు చేసి వెళ్ళి తల్లిని లేపుతుంది మైథిలి. ఏంటి తల్లి ఇంత పొద్దున్నే లేచావు? నేను నాన్న గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళాలి. మీ నాన్న ఇంకా పడుకునే ఉన్నాడుగా అని తమ బెడ్ వైపు చూసింది లక్ష్మి. పద్మనాభం తల కింద 2 చేతులు పెట్టుకుని నిద్రపోతూనే ఉన్నాడు. నాన్న అనబోయి, వద్దు పద అని తల్లి చెయ్యి పట్టుకుని బయటికి తీసుకువెళ్ళింది. అదేంటి, నాన్న రావాలి నీతో అన్నావుగా, నాన్నని లేపలేదెందుకు? అర్థం కానట్టుగా మొహం పెట్టుకుని
కూతుర్ని అడుగుతుంది. నాన్న లేచే ఉన్నారు. నా వైపు చూసి కళ్ళు మూసుకున్నారు. లక్ష్మి మళ్ళీ వాళ్ళ రూంలోకి వచ్చేసరికి పద్మనాభం వాష్రూంలో ఉన్నాడు. ఇప్పటి వరకు గాఢ నిద్రలో ఉన్నాడు. అప్పుడే వాష్రూంలోకి వెళ్ళాడా? రోజు ఇంత పొద్దున్నే నిద్ర లేవడు. కానీ ఈరోజు కూతురు పని ఉంది అంటే నవ్వుకుంటూ పద్మనాభం బట్టలు తీసి బెడ్ మీద పెట్టి తనవి కూడా తీసుకుని వేరే రూంలోకి వెళుతుంది. కార్తీక్ ఫ్రెండ్స్ అందరూ లక్ష్మి వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. సరోజ ఏడుస్తూ, మనం హాయిగా తింటున్నాం, పాపం అన్నయ్య తింటున్నాడో లేదో అంటుంది. అందరూ ఒక్కసారిగా తినటం ఆపి సరోజ వైపు చూసి, మా చెల్లి చెప్పింది, తప్పకుండా బయటికి తీసుకొస్తాను అని అంటాడు రవి. పద్మనాభం కిందకి వస్తూ వాళ్ళ మాటలు విని తన కూతురు ఎంతగా ఎదిగిందో అని మురిసిపోతూ, కరెక్ట్ రవి, మీ ఫ్రెండ్కి ఏ భయం లేదు, తనకి బ్రేక్ఫాస్ట్ తీసుకుని వెళ్ళండి. నేను, మైథిలి, సరోజ వేరే పని మీద వెళ్తున్నాం. తనకి ధైర్యం చెప్పి రండి. శరత్ దగ్గర ఆశీర్వాదం తీసుకోమని చెప్తాడు. ఆల్రెడీ పెదనాన్న పెద్దమ్మ అమ్మ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాను, ఇక మీ దగ్గర తీసుకోవాలి అని పద్మనాభం కాళ్ళకి దండం పెట్టుకుంటుంది. శరత్, స్వాతి కిందకి వచ్చి, మనం పిల్లల్ని చూసి నేర్చుకోవాలి చాలా, వాళ్ళు మనకన్నా అడ్వాన్స్లో ఉన్నారు. ముగ్గురు కారులో గవర్నర్ గారి రాజ్ భవన్కి బయలుదేరుతారు. కార్తీక్ ఫ్రెండ్స్ కార్లో బ్రేక్ఫాస్ట్ తీసుకుని జైలుకి వెళ్తారు. గవర్నర్ గారు ఇచ్చిన టైంకి అక్కడికి వెళతారు. పద్మనాభం, మైథిలి, సరోజ అన్నీ చెకింగ్లు కంప్లీట్ చేసుకుని లోపలికి వెళ్తారు. సరోజ చెప్పింది మొత్తం రికార్డ్ చేసుకుని గవర్నర్ గారితో, అయ్యా, ఆ హత్యలు చేసింది నేను, మీరు ఏ శిక్ష వేసినా నాకే వెయ్యండి, ఊళ్ళో పరువు పోతుంది, తరువాత నీ బ్రతుకు కష్టం అవుతుంది, నువ్వు నిజం పోలీసులకు చెప్తే నా మీద ఒట్టు అని తన మీద ఒట్టు వేయించుకున్నాడు. అందుకే పోలీసులకి చెప్పలేదు. నా మానాన్ని రోజూ కబలిస్తున్న ఇద్దరు రాక్షసుల బాధ పడలేక ఈ హత్యలు చేశాను అని ఏడుస్తూ స్పృహ కోల్పోతుంది సరోజ. అక్కడ ఉన్న సిబ్బంది తనకి సేవ చేసి 1 గంట తరువాత స్పృహలోకి వస్తుంది. అంతా సెట్ అయిన తర్వాత మైథిలి గవర్నర్ గారి పాదాలకి నమస్కారం చేసి, నన్ను ఆశీర్వదించండి అని అడుగుతుంది. గవర్నర్ గారు, మొదటిసారిగా కేసు టేకప్ చేస్తున్నావా? మీలాంటి వారి ఆశీస్సులు ఉంటే న్యాయం గెలవటానికి కృషి చేస్తాను సార్ అని అక్కడి నుంచి బయలుదేరి కోర్టుకి వెళ్తారు. పద్మనాభం మధ్యలో దిగి పని ఉంది అని వెళ్ళిపోతాడు. కోర్టులో కార్తీక్ని ప్రవేశపెడతారు. గవర్నర్ గారి వద్ద నుంచి వచ్చిన వీడియో చూసిన జడ్జి గారు జడ్జిమెంట్ ఇస్తారు, కార్తీక్ నిర్దోషి అని. కానీ కోర్టు కాలం వేస్ట్ చేసినందుకు కార్తీక్ని మందలిస్తూ కేసు కొట్టివేస్తారు. కార్తీక్ ఫ్రెండ్స్ ఆనందం అంతా ఇంతా కాదు. తనని చేతులపైన ఎత్తుకుని కోర్టు బయటికి తీసుకుని వెళ్తారు. ఒక్కసారి లాయర్ గారిని కలిసి థ్యాంక్స్ చెప్పి వస్తాను అంటాడు కార్తీక్. కోర్టు హాల్లో నుంచి బయటికి వస్తున్న సరోజని లాయర్ గారిని చూస్తాడు. ఫాస్ట్గా వెళ్ళి, నిన్ను బయటికి రావద్దు అని చెప్పాను కదా, ఎందుకు కోర్టుకొచ్చావు అంటాడు కోపంగా. సరోజ నవ్వుతూ, మైథిలి గారు రమ్మంటే వచ్చాను. థ్యాంక్స్ మేడం, చాలా కృతజ్ఞతలు, నన్ను నా పరువుని కాపాడారు అని. సరోజ, నువ్వు నాతో వస్తావా? మన ఊరు ఫస్ట్ టైం వేరే ఆడవాళ్లతో మాట్లాడటానికి గొంతు సహకరించక ఆ ఒక్క మాట చెప్పి కళ్ళు దించుకుని నిలబడతాడు కార్తీక్. మైథిలి నవ్వుతూ, మీరు మీ ఊరు వెళ్ళట్లేదు, మా ఇంటికి వస్తున్నారు. మీ అమ్మమ్మ గారు కూడా మా ఇంట్లోనే ఉన్నారు, మీరు నాతో వస్తారా అని అడగటంతో తను తల పైకెత్తి, నేను మీ ఇంటికా? అమ్మమ్మ మీ ఇంట్లో ఏంటి? నాకేమీ అర్థం కావటం లేదు. సరే పదండి. కార్తీక్ లాయర్తో వెళ్ళటానికి కారు వద్దకి వస్తాడు. రవి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే పక్కన కార్తీక్, వెనకాల సరోజ, మైథిలి కూర్చుంటారు. పక్కన ఆగి ఉన్న తన కార్ని చూసి, ఇదేంటి నా కార్ ఇక్కడ అని రవి వైపు చూస్తాడు. నువ్వు లోపలున్న తర్వాత ఇక్కడ చాలా జరిగినాయి బావా. సిస్టర్ మన ఊరిచ్చారు. సిస్టర్ ఎవరు? క్వశ్చన్ మార్క్ వేస్తూ అడుగుతాడు కార్తీక్. రవి తడబడుతూ, అదే మన లాయర్ గారు. ఎదుటి వాళ్ళను గౌరవించడం నేర్చుకోవాలి, మర్యాదగా అండి అనాలి.
నీకో పెద్ద జబ్బు, ఎవరితో పడితే వాళ్ళతో వరుసలు కలిపేస్తావు అంటాడు కోపంగా రవిని చూస్తూ కార్తీక్. అరే, తనకి గౌరవం ఇవ్వట్లేదు అని నువ్వెందుకు అనుకుంటున్నావు? ఇన్ని సంవత్సరాల మన స్నేహంలో మమ్మల్ని అర్థం చేసుకున్నది ఇంతేనా అని అంటాడు రవి. సారీరా, తను అలా పిలిస్తే ఏమైనా అనుకుంటుంది. వాళ్ళు పెద్ద హోదాలో ఉన్నవాళ్ళు, వాళ్ళని మనం ఎప్పుడూ గౌరవించాలి. సిస్టర్ అంటే తప్పారా? మాకు తనని చూడగానే ఒక ఆత్మీయురాలిని చూసిన ఫీలింగ్ వచ్చింది. అప్పటి వరకు వాళ్ళిద్దరి సంభాషణ విన్న మైథిలి, నేను మీకంటే చిన్నదాన్ని, మీరు నాకు ఏమీ గౌరవం ఇవ్వనక్కర్లేదు, పేరు పెట్టి పిలవండి. అయినా వాళ్ళు సిస్టర్ అనగానే నేను ఎంతో సంతోషించాను. మేము ముగ్గురం ఆడపిల్లలం, నిజంగా ఇలాంటి అన్నయ్యలు ఉంటే ఎంత బాగుంటుందో కదా అనిపించింది. మధ్యలో మీరు చెడగొట్టకండి. నా చెల్లెళ్లకు చెబితే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు వచ్చిన తర్వాత బాగా ఆడుకుందాం అన్నయ్యలతో, మనకి ఆత్మీయులు వాళ్ళు అన్నారు. ప్లీజ్ మేడం, మీరు గొప్పవాళ్ళు, మేమేదో పల్లెటూళ్ళలో బ్రతికే వాళ్ళం, వాళ్ళకి తెలియక తప్పుగా ప్రవర్తించి ఉంటారు అంటాడు కార్తీక్. దాంతో కార్తీక్ వైపు కోపంగా చూస్తూ, దిగండి అంది. నన్ను మధ్యలో వదిలేస్తారా? అమ్మమ్మ దగ్గరికి తీసుకువెళ్ళండి చాలు, అక్కడి నుంచి మేము వెళ్ళిపోతాం. అయ్యో అలా కాదండి, మా ఇల్లు వచ్చింది. దాంతో దిగి రాజుల కాలం లాంటి కోటల నూతన హంగులతో ఉన్న ఇంటిని చూస్తూ నిలబడి ఉంటాడు. సరోజ, రవి లోపలికి వెళ్తారు. కార్తీక్ మొహం మీద చేత్తో చిటిక వేసి, లోపలికి వస్తారా, ఇక్కడే ఉంటారా అంటుంది మైథిలి. వస్తాను అని లోపలికి వెళ్ళి తన అమ్మమ్మ ఎక్కడ ఉందో అర్థం కాక గుమ్మం దగ్గర నిలబడిపోతాడు.